బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎల్హెచ్పిఎస్ సివిఎస్ నాయకులు కొట్లాడితేనే కదా 10% రిజర్వేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీ కూడా చేసిరు. మేము ఇంకోటి సేవలాల్ మహారాజ్ని సెలవు దినంగా ప్రకటించాలని కూడా మేము కోరితే ఆ యొక్క కేసీఆర్ ప్రభుత్వం సెలవు దినం ఇవ్వలేదు. కాబట్టి మేము ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించినాం. అయ్యా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము బంజారా ప్రజలు ఏకమై మేము సేవలాల్ మహారాజ్ సెలవు దినం ప్రకటించాలని మేము ఎన్నోసార్లు మేము రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క చిన్న విన్నపం, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చేవేళ్ల డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మీరు హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మా యొక్క తొందర హామీలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మా జీవీఎస్ ఎల్హెచ్పి నాయకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.